తమిళనాడులో మారుతున్న రాజకీయంతో టీవీకే అధినేత విజయ్ బేలగా మారుతోన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కరూర్ తొక్కిసలాట ఘటన నుంచి ఆయన ఆత్మవిశ్వాసంతో రాజకీయాలు చేయలేకపోతున్నారు. పొత్తులు పెట్టుకుంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దాంతో ఒంటరి పోరు చేస్తున్నారు. ఓటు బ్యాంకు ఏర్పడుతుంది కానీ మూడో స్థానం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. రోజు రోజుకు పుంజుకుంటారని అనుకుంటే వ్యక్తిగత వివాదం మీదకొచ్చి పడింది. దీంతో విజయ్ మాత్రం ఆత్మరక్షణలో పడిపోతున్నారు. అది ఆయన ప్రసంగాల్లో కనిపిస్తోంది. తనను టార్గెట్ చేస్తున్నారని చెబుతూ తనకొక్క ఛాన్స్ ఇవ్వాలని అడగడం ప్రారంభించారు. ఇది ఆయనలో తగ్గిపోతున్న నమ్మకాన్ని చూపిస్తోంది. కరూర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన విజయ్ రాజకీయ జీవితంలో ఒక మాయని మచ్చగా మారింది. 41 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోవడంతో ఆయన తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యారు. ఈ ఘటన తర్వాత విజయ్ నిర్వహించిన సభలు, ఆయన ప్రసంగాల్లో మునుపటి వాగ్దాటి తగ్గింది. ఒక భారీ బహిరంగ సభను నిర్వహించాల్సిన చోట కేవలం ఇండోర్ స్టేడియాలకే పరిమితం కావాల్సి వస్తోంది. ఈ ఘటన తర్వాత విజయ్ ఆత్మవిశ్వాసంతో రాజకీయాలు చేయలేకపోతున్నారని తెలుస్తోంది. ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్నప్పటికీ అనుకోని ప్రమాదాలు ఆయన ఆందోళనకు గురిచేస్తున్నాయి. తమిళ రాజకీయాలను చూస్తే కూటములే ఫలితాలు శాసిస్తాయి. రాజకీయాల్లోకి వచ్చిన కొత్త పార్టీలకు పొత్తులు చాలా ముఖ్యం. కానీ విజయ్ విషయంలో పొత్తులు కుదుర్చుకోవడం అంత సులభం కాదని తేలింది. విజయ్తో పొత్తు పెట్టుకుంటే ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి ఇతర పార్టీలు సిద్ధంగా లేవు. ఈ కారణంతో విజయ్ చివరికి ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. విజయ్ రాజకీయ జీవితానికి పెద్ద అడ్డంకిగా ఆయన వ్యక్తిగత జీవితంలోని వివాదాలు మారాయి. విభేదాలను పరిష్కరించుకోకుండానే రాజకీయాల్లోకి వచ్చారు. ఇది ఆయనకు పెద్ద మైనస్ పాయింట్గా మారింది. భార్య విడాకులకు దరఖాస్తు చేస్తూ వివాహేతర బంధాన్ని వెల్లడించింది. తండ్రితో ఇప్పుడు రాజకీయాల కోసం సఖ్యతగా ఉంటున్నారు. కానీ గతంలో తండ్రితోనూ వివాదాలున్నాయి. ఇవన్నీ చర్చకు వస్తాయి. తమిళనాడులో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు డీఎంకేకు అనుకూలంగా ఉన్నాయి. అధికార డీఎంకే పార్టీ ఇతర పార్టీలను బలహీనపరుస్తూ ముందుకు సాగుతోంది.